హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ మీ వన్ హైప్. మాత్రం తప్పకుండా హైప్ అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ మీరు చూస్తున్న పింక్ గులాబీ గుత్తులుగా మీకు మొగ్గల నుంచి ఇప్పటి వరకు చూపించాను. ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే గార్డెన్లో పువ్వులు అయితే ప్రతి ఒక్కటి కూడా మీకైతే నిజంగా చాలా చాలా చక్కగా పువ్వులు అయితే ఈ డిసెంబర్ నెలలో చామంతులు, మ్యారీగోల్డ్, గులాబీలు, అలాగే ఇంకా బంతి పువ్వులు కూడా అసలు విరగ పూస్తున్నాయి. ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అసలు క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా చక్కగా వచ్చినాయి. చామంతులు కూడా రకరకాల చామంతులు ఉన్నాయి. మనం ఇస్తున్న ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తుంది ఓవర్ నైట్ అంతా పల్లీలు నానబెట్టిన వాటరు. జస్ట్ మేము పల్లీలు సలాడ్లోకి తింటాము. ఒక కప్పుడు, పెద్ద కప్పుడు నానబెడతాము ఆ వాటర్ అన్నమాట. అవి కూడా వేస్ట్ చేయకుండా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేస్తాను. అంటే ప్రతి ఒక్కటి కూడా యూజ్ అని చెప్పడానికి ఆ క్లిప్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చక్కగా కలరు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చామంతులు అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట. వైట్, పింక్, ఆరెంజ్, ఎల్లో, చాలా రకాల మందారాలు అయితే ఉన్నాయి. బంతి పూలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎన్ని రకాల బంతి పువ్వులు కూడా చాలా ఎక్కువగా పూసాయి అన్నమాట. ఈ డిసెంబర్ అంటేనే ఇంకా డిసెంబర్ పువ్వులు కూడా చాలా ఉన్నాయి. ఒకరు నన్ను అడిగారు డిసెంబర్ సీడ్స్ ఉన్నాయని చెప్పేసి. కోకొల్లలు ఉన్నాయండి డిసెంబర్ సీడ్స్ అయితే అసలు బోలెడు ఉన్నాయి. ఈసారి ప్లాన్ చేసి షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి చామంతులు ఎంత చక్కగా విరగబూసినాయి అంటే అసలు చాలా చాలా చిన్న డబ్బాలలో పెట్టిన పువ్వులు కూడా చక్కగా విరగబూసినాయి. బంతులు కానీ చామంతులు కానీ చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగుంది అసలు. క్యాలీఫ్లవర్స్ కూడా మనం గార్డెన్లో కాపించవచ్చు ఈజీనే ఫ్రెండ్స్. అవి నర్సరీలో ఉంటాయి సీడ్స్, తీసుకొచ్చి వేసుకోవచ్చు. మనకంటూ వాటి నుంచి సీడ్స్ ఇంకా నర్సరీ నుంచి తెచ్చుకొని వేసుకోవటమే. ఇంకా రకరకాలుగా అయితే పువ్వులు అయితే చాలా వస్తున్నాయి గార్డెన్లో అయితే. ఇక్కడ చూడండి ఎల్లో కలరు బంతి. ఇంకా టమాటాలు అయితే మీకు ఎవ్రీ వీడియోలో నేను చూపిస్తూనే ఉన్నాను కదా. టమాటాలు అయితే గుత్తులుగా వస్తున్నాయి. అసలు ఆర్గానిక్గా మనము మామూలుగా క్యాలీఫ్లవర్కి బయట మందులు ఎక్కువగా కొడతారు. మనం గార్డెన్లో పెంచుకున్నాం అనుకో అసలు ఎటువంటి మందులు లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ పద్ధతిలో. ఇక్కడ చూడండి బుషెస్గా కట్ చేసిన చామంతి మొక్క. బుషెస్గా అంటే బుషీగా కట్ చేస్తే ఇట్లా బాగా పొదలాగా పూస్తుంది. ఇంకా వరుసగా ఈ క్యాలీఫ్లవర్ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అయితే మీకు ఇంకొక వీడియోలో ఇవన్నీ రావడానికి ఒక అద్భుతమైన ఫర్టిలైజర్ ఫ్రెండ్స్. అది మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంటుంది. అది మీకు రేపు చూపిస్తాను అది ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఇంకా క్యాలీఫ్లవర్స్ అయితే చాలా రకాల మొక్కలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ చాలా ఉన్నాయి. ఇవి ఇట్లా వరుసగా పెట్టారన్నమాట మొత్తం కూడా క్యాలీఫ్లవరు. ఈ సీజన్లో బాగా వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో మాత్రమే బాగుంటాయి. బయట ఏంటంటే వీటికి ఎక్కువ చిన్న గ్రీన్ కలర్ ఇన్సెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం బయట ఎక్కువగా మందులు కొడుతూ ఉంటారు. కానీ మన గార్డెన్లో పెంచుకున్నప్పుడు అలా మందులు కొట్టాల్సిన పని లేదు. మనము ఇంత చక్కగా కాయడానికి ఇది కూడా ఒక రీజనే. మన గార్డెన్లో ఊడ్చిన చెత్త, కిచెన్ వేస్ట్, ఆకులు, ఎండాకులు తీసేసిన మొక్కలు కూడా ఎండలో ఎండపెట్టి ఇంకా లేయర్గా మట్టి వేసుకొని ఇలా పక్కకు ఉంచుకున్న దాంట్లో కూడా చాలా బలం అయితే ఉంటుంది. ఇలా వేసుకొని ఒక 2 వారాలు నీళ్ళు చల్లుతూనే ఉండాలి. చల్లడం వల్ల ఏంటంటే ఇదంతా ఎండాకులు, కొమ్మలు అదంతా కూడా ఎరువుగా తయారై చాలా దృఢంగా బలంగా ఉంటాయి మొక్కలు. ఇందులో పెట్టుకున్నా ఉంటే క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, ఇంకా చిక్కుడు ఇలాంటివి ఏదైనా పూల మొక్క ఇలాంటివి పెట్టుకున్నా కూడా ఇలా అయితే పువ్వులు, కూరగాయలు అయితే చక్కగా వస్తాయి. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.